నమస్తే మిత్రమా, మనశ్శం ఛానల్కి వెల్కమ్. నేను ట్రావెల్ వీడియోస్ చేస్తూ ఉంటాను. అందులో భాగంగా చాలా దేవాలయాలు, పురాతన దేవాలయాలు, అద్భుతమైన ప్లేస్లను చూపించాను. ఈ రోజు మీకు నేను ఒక దేవాలయం చూపించబోతున్నాను. అదే మన సారికా దగ్గర రామనారాయణ బ్యాక్ సైడ్ విజయనగరంలో నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్, 7-6 కిలోమీటర్లేనండి. చాలా బాగుంటుంది దేవాలయం. నాకే చాలా బాగా నచ్చింది. ఎందుకు చూపించాలనుకుంటున్నానంటే ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే శ్రీ కాళీమాత టెంపుల్లోని శ్రీ దశమహ విద్య మండపం ఉందన్నమాట. అది స్పెషల్. అసలు ఆ పంతులు గారి మాటలో తెలుసుకుందాం ఏంటి స్పెషల్ ఈ టెంపుల్ గురించి. నేను మిత్రమా, కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను విజయనగరం దగ్గర ఉన్న మనకి సారికా దగ్గర రామనారాయణ బ్యాక్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంది, కాళీమాత టెంపుల్ అన్నమాట. సూపర్గా ఉంటుంది. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు కూడా ఎప్పుడైనా ఈ గుడి విజిట్ చేయకపోతే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. ఫ్రైడే అలాగే ట్యూస్డే, సండే ఆ టైంలోని. కార్తీక మాసంలో ఇది ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి చాలామంది విజిట్ చేయలేదు అనుకుంటున్నాను నేనైతే ఈ గుడిని. అందుకే మీకు ఈ టెంపుల్ చూపిస్తాను. చాలామంది యూట్యూబ్లో చూసుంటారు. నాకు కూడా ఈ టెంపుల్ చూపించాలనిపించింది, మన దగ్గరలో ఉన్న ఇంత మంచి టెంపుల్ని. అంటే కన్స్ట్రక్షన్ అంతా చాలా బాగా చేశారు. మీకు డ్రోన్ షాట్స్ కూడా తీసి చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళిన వెంటనే ఏ విధంగా ఉంది ఆ కమిటీ సభ్యులను కూడా మనం మాట్లాడదాం వాళ్ళతో. ఫ్రెండ్స్, లోపలికి వెళ్తున్నాను చూడండి. చాలా బాగుందండి టెంపుల్. ఎంట్రన్స్లో చూసారా, మనకి ఎంట్రన్స్ వెంటనే తులసిమాత, తర్వాత ఇక్కడ విగ్రహం సింహం చూసారా. తర్వాత ఇటుపక్క ఉన్నారు. మరి ఇతని గురించి మనం తెలుసుకుంది, దేవుడి గురించి కూడా అడుగుదాం. నాకు తెలియదు, అది ఆల్రెడీ తెలియదు, చెప్దాం. ఎంట్రన్స్లో మీకు చూపిస్తున్నాను. ఇటుపక్క అటుపక్క అమ్మవారి విగ్రహాలు శిల్పాలతో చెక్కించారు. చాలా బాగా కన్స్ట్రక్షన్. లాన్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంకా విజిట్ చేయకపోతే మన దగ్గరలో చాలా మంచి ప్లేస్ రామనారాయణ చూస్తే ఖచ్చితంగా ఇది కూడా విజిట్ చేయండి. ఎందుకంటే దాని వెనకాల ఇది బ్యాక్ సైడ్ కాబట్టి చాలా బాగుంటుంది. మనం విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని లోపలికి వెళ్దాం. వెనకాల స్కెచ్ కూడా బాగా చేశారు చూసారా. లైటింగ్ సెట్ నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. నైట్ షాట్స్ కూడా మీకు విజువల్లో చూపించాను, ముందు చూసుంటారు అనుకుంటున్నాను. నైట్ టైం ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకు నైట్ ఇంకా బాగా నచ్చింది. లోపలికి వెళ్దాం. వెళ్ళిన వెంటనే ఎలాగుందో ఏటో మీకు తెలియజేస్తాను. గుడి లోపలికి వచ్చిన వెంటనే మనకి శివ టెంపుల్ ఉంది. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కమిటీ సభ్యులతో మాట్లాడనమాట. ఇది ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు ఇక్కడ స్థాపించారని పంతులు గారిని అడిగి అతని మాటలో మనం తెలుసుకుందాం. మనకి స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపోయిన వెంటనే పక్కన గుడి పక్కనే వినాయకుని ఈ విధంగా డెకరేషన్ చేసి పెట్టారనమాట. నైట్ టైం చాలా బాగుంటుంది. ఈ గుడిలో ఒక విశిష్టత ఉందని చెప్పాను కదా, ఆ మండపం ఇదే. అది మనం తెలుసుకుందాం, దాని చరిత్ర ఏంటండి తెలియజేయండి. ఈ మహాకాళి కోవిల అనేది దక్షిణ మహాకాళి అమ్మవారు చండీ యాగాలు, హోమాలు అవుతాయి. ఈ మహాకాళి కోవిల్లోని ఇంచుమించు 18 సంవత్సరాల దగ్గర స్థాపన అయ్యి జరిగింది. అయితే ఇక్కడ స్థాపించడానికి కారణం ఏంటంటే మా తాండవ ఈశ్వరరాజు గారు కళ్ళ కనిపించి మహాకాళి శక్తి ఇక్కడ కొలువే ఉన్నాను, నన్ను ప్రతిష్టాపన చేయమని ఆమె వేడుకున్న మేరకు కూడా అమ్మవారి ఆజ్ఞ మేరకు ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అనేది జరిగింది. ఇక్కడ నవచండీ హోమాలు, యజ్ఞాలు, యాగాలు, కుంకుమార్చనలు, అభిషేకార్చనలు అన్నీ కూడా జరుగుతాయి. ఇక్కడ విశిష్టత ఏంటి అనుకుంటే అనుకున్న కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయని ఒక నమ్మకం. ఇక్కడ దశమహావిద్యలు దేవతలు ఉన్నారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క నవగ్రహాలకి అధిపతి. ఆవిడ మన నవగ్రహ దోషాలని, పాపాలని, పూర్వజన్మ ప్రారంభ కర్మలన్నింటినీ కూడా నివారించి మనకి సకల ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది. ఇప్పుడు ఈ గుళ్ళో ఈ రూపం ఉండడం కారణం మనకి ఆవిడ ఇక్కడ దక్షిణ మహాకాళిగా శాంత స్వరూపిణిగాను కొలువై ఉండాలని ఆవిడ కోరిక మేరకు ఇక్కడ స్థాపన జరిగింది. 18 సంవత్సరాలు. తాండవ ఈశ్వరరాజు గారు. ఇది ఏ టైంలో మనకి ఎక్కువ పూజలు అన్ని జరుగుతుంటాయి? మంగళవారం, శనివారం మహాకాళి అమ్మవారికి పూజలు
జరుగుతాయి కుంకుమార్చనలు. ప్రతి అమావాస్యకి పున్నానికి కూడా హోమాలు, అభిషేకార్చనలు, నిత్య యాగాదిగలు కూడా జరుగుతాయి. దసరా నవరాత్రులు స్పెషల్ ఉంటుంది. నవరాత్రుల్లో కుంకుమార్చనలు, నవరాత్రి హోమాలు అనేవి కూడా విశిష్టత. ఇక్కడ నిత్యార్చన, నిత్య హోమాలు, ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక్కడ విశిష్టం అనుకున్న కోరిక నెరవేరుతాయి. ఈ కలియుగంలో ఆ మహాకాళీ మాతని శరణ వేడిన వారికి అందరికీ కూడా కష్టాలు, బాధలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు. రెండోది, ఏళ్ళాడి శని ప్రభావాలు ఉన్న వాళ్ళకి కూడా ఈ కాళీమాత అనుగ్రహం వలన ఆ దోషాలన్నీ కూడా పరిహారం చేసుకోవచ్చు. ఇక్కడ యజమాని ఈశ్వరరాజు గారు, అతని ఆధ్వర్యంలోనే జరుగుతుంది. చేస్తారు. సామాన్లు అవి వాళ్ళు తెచ్చుకుంటా ఉంటే తెచ్చుకోవచ్చు, లేదు అవి చెప్పేస్తే యజమాని అన్నీ కూడా ధర్మకర్త గారే చూసుకుని రెడీ చేసి పెడతారు. ఇంకేమైనా పూజలు స్పెషల్స్ ఉన్నాయండి ఇక్కడ? ఇందులోనే ఎక్కువగా పంచామృతాలు, క్షీరాభిషేకాలు అనేవి ఎక్కువగా జరుగుతాయి. కుంకుమార్చనలు అసలైన విశిష్టత ఇక్కడ అది. అయినా సరే శాస్త్రోక్తంగా, వేదోక్తంగా, వేద మంత్రాల సహితంగా, శ్రీ సూక్త, పురుషోక్త విధానాలతోటి, అష్టోత్తర అర్చనాదుల్లో మంత్రాచారణలతో సహా ఇక్కడ అభిషేకార్చనలు జరగడం అనేది అవుతుంది. ఈ మహాకాళి అనేది దశమ విద్యల్లో ప్రథమ అవతారం. ఈవిడ మహాకాళీ శక్తిగా, ఇదే మహాకాళీ శక్తిగా, దండనాయకిగా ఈవిడ ప్రసిద్ధి పొందింది. ఓకే. నెక్స్ట్ అండి, రెండోది తారా మహాదేవి. ఈవిడ ఆరాధించడం వల్ల ఏంటంటే గురు అనుగ్రహం పెరుగుతుంది, గురు దోషాలు ఏమున్నా కూడా పరిహారాలు అవుతాయి. తారాదేవి అనేది ద్వితీయంలోని అమ్మవారు. ఈవిడ తృతీయాధిపతి, షోడశీ మాత, సకల సౌభాగ్యాల్ని, ఐశ్వర్యాల్ని కలిగించేటువంటి మాత. ఈవిడ భువనేశ్వరి మాత, భువనాలన్నిటికీ కూడా అధిపతి కాబట్టి ఈవిడ భువనేశ్వరిగా ప్రసిద్ధి పొందింది. చతుర్థాధిపతి దేవత ఇక్కడండి. ఈయన వటుకు భైరవుడని క్షేత్రపాలకుడు. ప్రతి అమ్మవార్లకి కూడా క్షేత్రపాలకులు అనేది ఉంటారు. అష్టాదశ శక్తిపీఠాలు ఎలాగో అక్కడ క్షేత్రపాలకులు ఎలాగో ఇక్కడ కూడా ఈయన క్షేత్రపాలకులు. ఆవిడ త్రిపుర భైరవి మాత, పంచమాధిపతి, పంచమశక్తి. ఆవిడ సకల గ్రహ దోషాలని, రోగాలని, నివారణలన్నింటినీ కూడా పరిహారం చేసే దేవత త్రిపుర భైరవి మాత. సకల శుభాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలని కలిగించేటువంటి షష్ఠదేవత. దశ మహావిద్యల్లో 6వ విద్య చిన్నమస్తక మాత. 7 షట్చక్రాలకి అధిష్టాన దేవత చిన్నమస్తక మాత. మనలోని ఆజ్ఞాచక్రం, మణిపూరక చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞాచక్రం, సహస్రాచక్రం వరకు కూడా అధిష్టాన దేవత ఈవిడ. ఏంటంటే సూక్ష్మ నాడి అనేసి నాడుల్లోంచి, మన షట్చక్రాల్లోంచి వచ్చేటువంటి దివ్యమైన కుండలిని శక్తి యొక్క తేజస్సుని ప్రతిరూపించే దేవత చిన్నమస్తక మాత. ఈవిడ ధూమవతి మాత. ఈవిడ ధూమ్రవర్ణంలో ఉంటుంది. ఈవిడ ఒకనాడు ఈశ్వరుడికి ఆకలేసి అన్నం తిందాం అనుకుంటే తినకుండా ఆయన మొత్తం తినేయగానే అప్పటి నుంచి ఉగ్రంగా మారిన శక్తి, ఉగ్రశక్తి ధూమవతి మాత. ఈమె విశిష్టత ఏంటంటే సర్వగ్రహాలు, దోషాలు, ప్రయోగాలు, సర్వ గ్రహ బాధల్ని కూడా పోగొట్టి శత్రువు ఉన్నటువంటి వాళ్ళని అంతం చేసి వాళ్ళని నమ్ముకున్న భక్తులకి తల్లి కొంగు బంగారమే నిలుస్తుంది. మాతాంగి మాత సకల ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించే తల్లి ఈ తల్లి. దశమ విద్య యొక్క 10వ శక్తి కమలాత్మికా మాత, లక్ష్మీ ప్రధానం. మనం లక్ష్మీదేవిని ఎలా పూజిస్తామో ఈ కమలాత్మికా మాతను కూడా లక్ష్మీదేవిగానే భావించి పూజిస్తారు. ధనానికి, ఐశ్వర్యానికి అధిపతి ఈవిడ. ఈ దశ మహావిద్య దేవతలు కూడా, ఈ పంచరుద్రులు కూడా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ దరిదాపులు ఎక్కడా లేనటువంటి విశిష్టత ఏంటంటే దశ మహావిద్య ఆలయాన్ని నిర్మించడం. అటు ఉత్తర భారతదేశం వైపు ఉన్నాయి, మన దక్షిణ భారతదేశం వైపు చాలా రేరు ఈ దశ విద్యా మహాలయం. కాళీ ఆలయం అన్నీ కూడా ఉంటాయి, ఈశ్వరుడు ఆలయం అన్ని చోట్ల ఉంటాయి, కానీ దశ మహావిద్య ఆలయం అనేది చాలా విశిష్టమైంది. ఈవిడ బగళాముఖి మాత, మహామృత్యుంజయుడు సహితంగా ఈవిడ ఇచ్చేస్తున్నది. ఆవిడ దండనాయకి. శత్రువుల్ని అక్కడ చూపిస్తున్నారు చూడండి, నాలుక మీద పట్టుకొని గదతో బాదుతూ శత్రువులను అంతం చేసే తల్లి. కోర్టు వ్యవహారాలు కానీ, చిక్కులు కానీ, సమస్యలు కానీ అన్నిటికీ కూడా ఈవిడని ఎక్కువగా ఆరాధిస్తారు. ఈవిడ రంగు పసుపు వర్ణం. ఆవిడ పంచమాధిపతి. ఆవిడ దశమ విద్యల్లో ఈ దశమ విద్యలన్నీ కూడా ఒక్కొక్క నవగ్రహాలకి కూడా అధిష్టాన దేవతలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్యకి కూడా ఒక్కొక్క దేవత. ఆవిడ కొలువై వెలిసి తన నమ్మిన భక్తులకి సకలత
న్యాయం చేకూరుస్తుంది. ప్రతి అమావాస్యకి పుణ్యానికి కుంకుమార్చనలు, అభిషేకాలు, నిత్యార్చనలు జరుగుతాయి. అలాగే పున్నమ అమావాస్యకి కూడా యజ్ఞ యాగాదులు కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చాలా విశిష్టమైనది ఏంటంటే పున్నమి అమావాస్య నాడు ప్రత్యేకించి ఒక్కొక్క దేవతని కూడా దశ విద్యల దేవతలందరినీ కూడా నిత్యార్చనలతో ఆరాధించడం అనేది విశిష్టత. దశ మహావిద్యలన్నిటినీ కలిపి కూడా శక్తిని పిలిచి మనం యజ్ఞాలు ప్రారంభించడం అనేది జరుగుతుంది. యజ్ఞాలు అనేవి రాత్రిపూట ఎక్కువగా చేస్తూ ఉంటారు. సంధ్యాకాల వేళ నుంచి ప్రదోష కాలంలో పూజలు, జార్చనలు జరుగుతాయి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. మిత్రమా చూసారా, ఇప్పుడు పంతులు గారి మాటలు మనం తెలుసుకున్నాం. ఆ పక్కనే ఈ గుడి పైన ఉందన్నమాట వినాయకుడిని ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. అలాగా చాలా ఒకటే కాదు, వినాయకుడి స్వామి తర్వాత మనకి విష్ణుమూర్తి, అలాగా చాలా రకాలుగా మనకి కాలభైరవుడు అన్నీ చూపిస్తాను మీకు. ఈ ఒక చిన్న టెంపుల్లోని ఇన్ని రకాలమైన దేవుళ్ళు శిల్పాలు ఉన్నాయన్నమాట. చాలా బాగా చెక్కారు. ఒక్కొక్క దానికి కూడా చాలా అందంగా, చాలా నీట్గా ఉన్నాయన్నమాట. కన్స్ట్రక్షన్ కూడా, గుడి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. లోన ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ విగ్రహం ఎక్కడ స్థాపించారు అన్నీ మీకు చూపించాను నేను. ఇప్పుడు మనం కాళీమాతను దర్శనం చేసుకుందాం, చూపిస్తాను చూడండి మిత్రమా. చాలా బాగుంటుంది. చాలామంది ఇక్కడ అమ్మవారి తల్లిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఎంట్రన్స్లో మనకి ఇవ్వండి, లోపలికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు అమ్మవారి తల్లిని దర్శనం చేసుకుందాం, కాళీమాత అమ్మవారి తల్లిని. వెళ్ళిన వెంటనే మనకి ఎంట్రన్స్లో కాలభైరవుడు మనం పూజలు చేస్తూ ఉంటాం కదా, అవి కూడా చేస్తూ ఉంటారు ఈ గుళ్ళో. అలాగే రాహుకేతు పూజలు కూడా చేస్తూ ఉంటారు. మన హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి అని చెప్పాను కదా మీకు. ఇక్కడ హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. గుడి ఎంట్రన్స్లో చూడండి ఎంత బాగుందో, బాగా చెక్కారు శిల్పాలన్నీ కూడా. గుడి కూడా చాలా బాగా కట్టారు అనమాట. లోపలికి వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకుందాం. లోన కూడా చాలా బాగా అలంకరణ చేశారండి, చాలా బాగుంది. చూసిన వెంటనే నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ గుడి చుట్టూ కూడా చాలా ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే సిటీకి చాలా దూరంలో ఉంది కదా, మనకు ఒక 7 కిలోమీటర్లు. రామనారాయణ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. ఇప్పుడు గుడి పైన ఏ విధంగా ఉంది అక్కడి నుంచి మీకు వ్యూ చూపిస్తున్నానో చూడండి, కనిపిస్తుందా మీకు? మిత్రమా, మొత్తం దేవుని దర్శనం చేసుకున్నాను. అమ్మవారి తల్లిని మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. కాళికామాతది లోన విశిష్టత ఏంటి పంతుల మాటలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలాగొచ్చానో రూట్ చూపిస్తాను మీకు. మనం రామనారాయణ బ్యాక్ సైడ్ ఇది. ఎలా రావాలంటే మనం రామనారాయణ ముందు లైన్లోనే మనం చూపిస్తాను మీకు దారి అంతా ఎలా రావాలో. కన్ఫ్యూజన్ ఎందుకు, గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దారి చూపిస్తాను మనం ఎలాగొచ్చామండి. బోర్డు చూపిస్తున్నాను కదా, బ్యాక్ సైడ్ చూడండి. ఇగోండి కాళీమాత దేవాలయం కనిపిస్తుందా దారి. మనం ఆ లోపలికి వెళ్ళాలన్నమాట. మనం రామనారాయణ బ్యాక్ సైడ్, ఇదిగోండి రామనారాయణం బ్యాక్ సైడ్ దారి కనిపిస్తుంది. ఇలాగ వస్తామాట. ఇలాగ రావచ్చు, ఇలా కోరుకుని నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇలా రావచ్చు. మన ఎవరైనా వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా రావచ్చు. ఇదిగోండి వెనకాల కాళీమాత టెంపుల్ కనిపిస్తుంది మీకు, కనిపించిందా? ఆ రూట్లో అలాగ బ్యాక్ అలాగ వెళ్ళిపోవాలి. డైరెక్ట్గా వెళ్ళిపోవడం గుడి దగ్గరికి డైరెక్ట్గా. ఓకే మిత్రమా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో దేవాలయం తెలుసుకుందాం. దగ్గరలో ఉన్న దేవాలయం పెద్దవేమంలో ఒక ఆశ్రమం ఉంది, అది గుడి చాలా బాగుంటుంది. అలాగే మన సారికల్లో కూడా శివాలయం ఉందట, ఆ శివాలయం కూడా చూద్దాం. చూసే ఆ విషయం ఏంటి తెలుసుకుందాం, ఆ గుడి గురించి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ గుడి కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ వీడియో అంతా మీరు చూసారనుకుంటున్నాను. చూసే ముందు లైక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్నే మన యశ్వంత్. ఓకేనా మిత్రమా, దారి చూసారు కదా, ఇలా వెళ్ళాలి స్ట్రైట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.